మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అట్లాగే జూబ్లీ హిల్స్లో పోటీ చేసిన నవీన్ యాదవ్ గారి నాయకత్వం. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపైన మరి అల్లీపూర్ గ్రామం నుంచి కూడా మీడియాకు మేము ఒక వినతి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఒకే ఒక ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. మరి అట్లాగే టీఆర్ఎస్ సానుభూతి పరులు మరి సానుభూతికంగా ఆయన చనిపోయిన సందర్భంగా ఓట్లు వేస్తారని కేటీఆర్ గారు ఎన్నో రకాలుగా అవమానకరంగా మాటలు మాట్లాడిన సందర్భం ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈరోజు ఎన్నో వేల మెజార్టీ ఇంకా వస్తుంది అనుకున్నాము, కానీ 25,000 మెజార్టీ మీకు మరి తగిన బుద్ధి చెప్పి ప్రజలకు అన్నీ తెలుసు. ఎప్పుడు ఎవరిని ఏం చేయాలనో, ఎప్పుడు ఎవరిని రాజకీయంగా దించాలనో, మరి ఎవరిని మరి కుర్చీ మీద కూర్చోబెట్టాలనో ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడున్న స్థానిక ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్కు పట్టం కట్టారు. రేవంత్ అన్న గారి నాయకత్వాన్ని వరదలేటట్టు చేసిరు. ఎందుకంటే ఒక 6 గ్యారంటీలు రాష్ట్ర వ్యాప్తంగా మరి సమానమైన హక్కులను కలిగేటట్టుగా ప్రజలకు అందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేటట్టుగా అనేది ఆలోచన చేసి తగిన గుణపాఠం టీఆర్ఎస్కి బుద్ధి చెప్పి మరి కాంగ్రెస్ ఎంచుకున్న సందర్భంలో ఈ ఘన విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు గెలిచిన నవీన్ యాదవ్ గారు చిన్నవాడైనా సరే కానీ ప్రజలకు అనుకూలంగా మరి తాను చేస్తున్న పనులలో మంచి ఫలితాలు సాధించి ఇంకా కూడా అభివృద్ధి పదంలో జూబ్లీ హిల్స్ ముందుకు తెస్తారని నమ్ముతూ మరి ఎలాంటి అవకాశం ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం తీసుకొని ఈ విజయాన్ని సాధించండి అని మేము నమ్ముతూ, అట్లాగే రేపటి భవిష్యత్ కార్యాచరణలో కూడా కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోయే ఆలోచనలో నవీన్ యాదవ్ ముందుంటారని తెలియజేస్తూ, ఇట్లాంటి ఉప ఎన్నికలు ఎక్కడ కూడా జరిగినా ఎన్ని ఆటుపోట్లు రాటు తేలినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తగిన గుణపాఠం చెప్పడానికి ఎక్కడైనా ప్రజలు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఈ ఘన విజయానికి మా వంతు సహకారంగా చేస్తూ